అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. మరొక అంశంతో మీ ముందుకు వస్తుంటున్నాం. ఈనాటి అంశము క్రైస్తవులను జాగ్రత్త పరచడం. క్రైస్తవులారా జాగ్రత్త, క్రైస్తవులారా జాగ్రత్త. ఎందుకంటే క్రైస్తవులు ఉద్రేకపడి ఆవేశపడి మాటలు జారి అనర్థాలు అపార్థాలు జరుగుతూ ఉన్నాయి. హైందవులు బంధువులు, క్రైస్తవులకు బంధువులే. వారు ఒక్కరు నమ్ముకున్నా వారి చిన్నాన్న పిల్లలు, పెదనాన్న పిల్లలు, మేనత్తలు, లేకపోతే అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎంతో మంది హైందవులుగా ఉంటూ ఉన్నారు. క్రైస్తవుల మాటతో ఆవేశముతో కలిగేటువంటి మాటల వలన వారి యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. ఇంత ఖర్చు పెట్టి ప్రాణ దాన మాన త్యాగాలకు ఓర్చుకొని శ్రమ పడేది ఎందుకనంటే బంధువుల యొక్క ఆత్మలు రక్షింపబడాలని, నిత్య నరకానికి గురి కాకూడదని, నిత్యత్వానికి మోక్షానికి వారసులు కావాలని. ఎందుకు ఇదంతా తాపత్రయం ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తు ప్రభుల వారి నుంచి వచ్చింది. ఆయన ప్రాణదానం చేసి ఆ మహాయజ్ఞము కల్వరిగిరిలో శిలోమ్రాణుపై గావించి ఆయన రక్తమును చిందించి ప్రోక్షించి సర్వమానవాళిని రక్షించాలని తలంచాడు. కాబట్టి అదే మార్గములు క్రైస్తవులు కూడా వెళుతూ ఉన్నారు. కాబట్టి అట్టి క్రైస్తవులు కూడా ఆయన మార్గములు నడుచుకొని సాత్వికము దీన మనస్సును కలిగి అనేక బంధువులను రక్షించాలనే తాపత్రయం ఉంది. క్రైస్తవుల యొక్క సమయము, ధనము, వారికి ఉన్న సమస్తమును త్యజించుకొని త్యాగం చేసుకొని వారు ముందుకు సాగేది. ఎందుకంటే అనేకుల ఆత్మలు నిత్యత్వానికి వెళ్ళాలని, మోక్షం వెళ్ళాలని. అటువంటి దానిని మాటలతో ఆవేశముతో వారి మనస్సులను చెడగొడుతూ ఉన్నారు. కనుక దయచేసి క్రైస్తవులందరూ కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. క్రీస్తు ప్రభుల వారు చెప్పారు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, నా యొద్దకు వచ్చి నా కాడికి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడు. కాబట్టి సాత్వికముతో చేయాల్సినటువంటి రక్షణ కార్యాన్ని సాత్వికంతో చేయాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. క్రీస్తు ప్రభుల వారు సాత్వికముతో ఆయన పరిచర్య చేశాడు. కాబట్టి ఈనాడు ప్రపంచమంతా కూడా ఆయనను అర్థం చేసుకోగలిగింది, ఆయన రక్షణను స్వీకరించగలిగింది. కనుక క్రైస్తవులారా జాగ్రత్త. మిమ్మల్ని ఉద్రేకపరిచే దురాత్మ మాటల ద్వారా, క్రియల ద్వారా, ఆవేశం ద్వారా అపార్థాలు అనర్థాలు వచ్చాయి. రక్షింపబడాల్సినటువంటి బంధువులందరూ కూడా రక్షణకు దూరం అయిపోతారు. అందుకే క్రైస్తవులారా జాగ్రత్త. మాటలు మాట్లాడే మాటలు, మీ యొక్క భావము అంతా కూడా ప్రేమతో కలిసి ఉండాలి. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ఎందుకు పుట్టిన వాని ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును రక్షింపబడనని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించాడు. అంతకుముందు ఆయన ఆవేశపరుడై నోహు కాలంలో జలప్రలయం తీసుకొచ్చాడు. అనేక రీతిలో కోపడ్డాడు. కానీ ఆయనే తగ్గించుకొని ప్రేమామయుడిగా మానవ రీతిగా ఈ లోకానికి వచ్చి మానవులందరి కొరకు ప్రాణం పెట్టి తన రక్తమును చెందించి సర్వమానవాళ్ళని రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన అనుసరిస్తున్న వెంబడిస్తున్న క్రైస్తవులందరూ కూడా దయచేసి ప్రేమతో సాత్వికముతో క్రైస్తవేతర సహోదరులను రక్షించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను.